నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం రోజు రోజుకి తీవ్రమవుతున్నది. ఇవాళ తాజాగా ఈ దొంగ ఓట్ల వ్యవహారం పార్లమెంట్ వరకు చేరింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అసలు క్షేత్రస్థాయిలో అయితే తెలుగుదేశం నాయకులందరూ కూడా లక్షలాది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఒక ఉజ్జాయింపుగా చెప్పాలి అంటే దాదాపు 10 లక్షల కంప్లైంట్స్ వచ్చినాయి దొంగ ఓట్లకి సంబంధించి. ఈ స్థాయిలో కంప్లైంట్లు రావటం అనేది ఇప్పటివరకు ఎన్నికల చరిత్రలోనే జరగలేదు. 10 లక్షల ఫిర్యాదులు అందటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే ఈ ఓటర్ల చేర్పు, పాత ఓటర్ల తీసేయటం, ఈ 2 పనులని అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అధికారుల్ని, వాలంటీర్లని, వీళ్ళందరినీ తన మనుషుల్ని పెట్టుకొని చేయిస్తున్నది. ఒకసారి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దొంగ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేర్పించినవి, అందుకని వాటిని తీసేస్తున్నాము అని చెప్పాడు. ఆయన చెప్పింది వాస్తవమా అవాస్తవమా అని పక్కన పెడితే ఆ దొంగ ఓట్లు ఉన్నాయి అని వాళ్ళు భావిస్తున్నారు కదా. వాటిని ఫామ్ 7 సబ్మిట్ చేసి తీసేయాలి. ఇది మామూలుగా జరగాల్సిన ప్రక్రియ. అంటే ఫామ్ 7 సబ్మిట్ చేయటానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఫామ్ 7ని సబ్మిట్ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. మరి వైసీపీ నాయకులు ఈ ఫామ్ 7ని వందల సంఖ్యలో ఎందుకు సబ్మిట్ చేస్తున్నారు? నువ్వు దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు తీసేయాలి. తీసేయటానికి నువ్వు సక్రమమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకోవట్లేదు? నువ్వు చేస్తున్నది ఏంటి? వాలంటీర్లు సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని బట్టి బిఎల్ఓలు యాక్షన్ తీసుకుంటే ఆ బిఎల్ఓలు తీసుకున్న దాన్ని అక్కడ తహసీల్దార్లు ఎండార్స్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాలి కదా. క్షేత్రస్థాయిలో పరిశీలన జరగటం లేదు. ఫామ్ 7లు వైసీపీ నాయకులు ఇచ్చిన ఫామ్ 7లన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానమైన సమస్య. ఆంధ్రప్రదేశ్లో ఈ ఫామ్ 7ని దుర్వినియోగం చేస్తున్నారు అనేదే ప్రధానమైన సమస్య. ఫామ్ 7ని ఎందుకు వాడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని, జనసేన పార్టీ సానుభూతి పరులని సెలెక్ట్ చేసుకొని ఈ వాలంటీర్లు ఇచ్చిన సమాచారంతో వాళ్ళు ఒక అంచనాకు వచ్చి ఓటర్లని ప్రొఫైలింగ్ చేసి వాళ్ళ డేటా మొత్తం తీసుకొని దాన్ని ప్రొఫైలింగ్ చేసి ఆ ప్రొఫైలింగ్ ద్వారా అర్థం చేసుకొని ఎవరు ఏ పార్టీకి ఓటేయటానికి అవకాశం ఉందో చూసుకొని తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసేస్తున్నారు. ప్రధానమైన ఆరోపణ అదే. దీన్ని సరిదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా దాన్ని సరిదిద్దేది ఎవరు? ఇది అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్య ఇది. అధికారులు ఇప్పుడు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసాం మనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఈ దొంగ ఓట్ల ప్రస్తావనే లేదు. ఎవరు చేర్పించుకోవటం కానీ, ఉన్నవాళ్ళని తీసేయటం కానీ ఇటువంటి ఆరోపణలు మనం చూసామా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో? లేదు. వాళ్ళు చేశారు, ఆఫీసర్లకి బాధ్యతలు అప్పగిచ్చారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళారు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకున్నారు. ఫామ్ 6, ఫామ్ 7లు వచ్చినవి వాళ్ళు పరిశీలించుకున్నారు, ఓటర్ల జాబితా తయారు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో అలా ఎందుకు జరగట్లేదు? ఈ ప్రశ్ననే అందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా. తెలంగాణలో ఇంత సక్రమంగా ఓటర్ల జాబితా ఎలా తయారైంది? ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా ఓటర్ల జాబితా ఎందుకు తయారు కావట్లేదు? ఇదే ప్రధానమైన సమస్య. అంటే నేను మిగిలిన రాష్ట్రాలతో పోల్చకుండా 2 తెలుగు రాష్ట్రాలనే పోలుస్తున్నాను.
దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు ఎవరు నిర్ధారిస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వేరే ఇంకొకళ్ళు కాదు కదా నిర్ధారించాల్సింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ దొంగ ఓట్లని తీసివేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. 0 డోర్ నెంబర్ల మీద, ఒకే డోర్ నెంబర్ మీద చాలా వందల సంఖ్యలో ఉండటం, ప్రతిపక్షాల సంబంధించిన ఓట్లనేమో తీసేయటం, ఇది జరుగుతున్నది. దీన్ని ఆపండి అని చెప్తూ ఉంటే ఎన్నికల సంఘం ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలు కూడా సంతృప్తికరంగా లేవు అనేది ఇప్పుడు ఇక్కడ వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఎన్నికల సంఘానికి నేరుగా ఇక్కడ యంత్రాంగం ఉండదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కూడా వాడుకోవాలి. అందువల్ల ఇక్కడున్న అధికారులందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీనో చెబితే వచ్చిన వాళ్ళందరూ వచ్చేసి ఆ పదవుల్లో కూర్చొని వాళ్ళు వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారు. ఇదే ప్రధానమైన సమస్య. మా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పెక్యులర్ విషయం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్లందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కొంతమంది వాలంటీర్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పనులు చెయ్యలేక పక్కకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి ఇంత అన్యాయంగా మేమెట్లా చేస్తాం, మేము చేయమని చెప్పి పక్కకి జరుగుతున్న వాలంటీర్లు కూడా ఉన్నారు. అది వేరే విషయం. ప్రధానంగా మనకి ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ వాలంటీర్లు ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళు మొత్తం డేటా సేకరించి వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్కి ఇస్తే, ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఇస్తున్నారో లేదో వైసీపీ ఎమ్మెల్యేకి ఇస్తున్నారో వాళ్ళు కేంద్ర పార్టీకి పంపిస్తే ఆ కేంద్ర పార్టీ వాళ్ళు హైదరాబాదులో రామ్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు పంపించి ఓటర్ల ప్రొఫైలింగ్ చేయిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. దీనికి పరిష్కారం కనుగొనటం అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో ఎక్కడ జరగలేదు. అందువల్ల వాళ్ళకి కొత్తగా ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎలిగేషన్లు, జనసేన పార్టీ చేస్తున్న ఎలిగేషన్లు, లేదు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎలిగేషన్లు కరెక్టా కాదా అనేది వాళ్ళకు కూడా ఒక పజిల్గా ఉంది. విశాఖపట్నంలో చూస్తే మనకి భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా విష్ణుకుమార్ రాజు డోర్ టు డోర్ తన మనుషుల్ని పంపించి టీమ్స్ని పంపించి వెరిఫై చేయిస్తే అసలు చాలా తేడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఓట్లు లేవు, అక్కడ లేని వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఇది బీజేపీ కూడా చెప్తున్నది, ఇదే విషయాన్ని చెప్తున్నది. బీజేపీ కూడా పోరాటం చేస్తున్నది. అంటే అన్ని పార్టీలు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఈ దొంగ ఓట్ల మీద, నిజమైన ఓట్లని తీసేయటం మీద పోరాటం చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. కానీ వాళ్ళు ఆ పని చేయట్లే. మొత్తం 13 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్టు ఇప్పటికి ప్రాథమిక అంచనాకి ఎన్నికల సంఘమే వచ్చింది. వాటిని తీసేయటంలో, నిజమైన ఓట్లని ఉంచటంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త గైడ్లైన్స్ పెట్టి కేంద్ర పరిశీలకుల్ని పంపించి వాళ్ళ ద్వారా ఓటర్ల జాబితాని తయారు చేయిస్తే తప్ప అక్కడ ఓటర్లకి న్యాయం జరగదు. ఓటర్లకి న్యాయం జరిగితే తప్ప ప్రజాస్వామ్యం నిలబడదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.